గుంటూరు జిల్లా మదనపల్లె గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ అక్రమ విక్రయాలు సంచలనంగా మారాయి. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతి చెందడంతో ఆసుపత్రి అక్రమ దందా భాగోతం బయటపడింది. పోలీసులు గ్లోబల్ ఆసుపత్రిపై దాడి చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాల్ని విశాఖ జిల్లా అనంతపురం మండలం బొడ్డుపాలెం గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు, ఆయన కోడలు డాక్టర్ శాశ్వతి గ్లోబల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. మదనపల్లి, పొంగునూరు ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో మేనేజర్ గా పనిచేస్తున్న బాలు, వెంకటేష్ ద్వారా కిడ్నీల మార్పిడి చేస్తున్నారు. డయాలసిస్ సెంటర్ కు వచ్చే ధనికులకు కిడ్నీలు మార్పిడి చేస్తామని గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్స్ ఎరవేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా బ్రోకర్స్ ను నియమించుకున్నారు. విశాఖకు చెందిన యమునకు 8 లక్షలు ఇస్తామంటూ మదనపల్లికి తీసుకొచ్చి ఆపరేషన్ చేశారు. ఆమె నుంచి కిడ్నీ సేకరించాక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం బయటకు రాకుండా మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా విశాఖ తరలించేందుకు ప్రయత్నించారు. అయితే యమున భర్త డైల్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టయింది. అసలు ఈ దందా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, మరి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు, ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, ఈ కిడ్నీ రాకెట్ దందా అసలు ఎన్ని రోజుల నుంచి సాగుతుంది? ఆల్రెడీ పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు, ఏంటి అప్డేట్స్? శంకరి గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నటువంటి మదనపల్లిలో రాకెట్ వ్యవహారము గుట్టు రద్దు కావడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలమైపోయింది. తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. మదనపల్లిలోని గ్లోబల్ సంచు మొత్తం కూడా నడుస్తుండడం, అయితే ఈ కిడ్నీ ఇచ్చేందుకు వచ్చిన మహిళ నుంచి కిడ్నీ సేకరించిన తర్వాత ఆమె మృతి చెందడంతో ఈ వ్యవహారం